హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటి అంటే ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్ T20 అయితే జరగబోతుంది కదా. సో దాని గురించి మాట్లాడుకుందాము కొంచెం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి చెప్పాలి అంటే దీని గురించి ఏమన్నా సందేహం ఉందా? ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు అనుకోండి, బట్ ఇండియా ఎలా కంబ్యాక్ ఇచ్చిద్ది అంటే అది నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అయితే ఇచ్చిద్దనే చెప్పాలి. అండ్ దాంతోపాటు ఈరోజు మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడతాడంటే అలా ఆడతాడు. సో నేను ప్రెడిక్ట్ చేస్తున్నా, అది తప్పైతే నేనేం చేయలేను, బట్ నేనైతే చెప్తున్నా వైభవ్ సూర్యవంశీ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అయితే చేస్తాడు అని నాకైతే అనిపిస్తుంది. అండ్ వాట్ ఏ టాలెంట్ అనే చెప్పాలి వైభవ్ సూర్యవంశీ మాత్రం. నిజంగా అసలు ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నాడు అబ్బా. 15 ఇయర్స్ ఏజ్లో ఈ రేంజ్ బ్యాటింగ్, ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ నేనైతే చూడలేదు. అండ్ నిజంగా హీఈస్ ద నెక్స్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియన్ క్రికెట్ అని అనిపిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ని 6 కొట్టాడు కదా. ఫస్ట్ బాలే అందరినీ, టాప్ క్లాస్ బౌలర్స్ అందరినీ ఫస్ట్ బాలే 6లే. సో మామూలుగా ఆడట్లేదు. సో తను ఈరోజు నాకు ఒక 83 వరకు కొడతాడు అని అయితే అనిపిస్తుంది. దాంతోపాటు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ సాబ్, సో క్యాప్టెన్ ఈరోజు బాగా ఆడతాడు అండ్ ఇండియాని గెలిపిస్తాడు అని నాకైతే అనిపిస్తుంది. సో ఈగర్లీ వెయిటింగ్ అబ్బా. తను చాలా మంచి క్యాప్టెన్ అనే చెప్పాలి, బట్ ఏంటో బ్యాడ్ స్టార్ట్ అయితే వచ్చిందనే చెప్పాలి. నిజంగా మంచిగా అనిపించలేదు. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఇలా అవుతుందని నేనైతే అనుకోలేదు. సో హీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. అండ్ అయ్యర్ ఈరోజు ఒక 65 రన్స్ వరకు కొడతాడు అనిపిస్తుంది. సో అదనమాట ఇండియా ఈ మ్యాచ్ గెలిచిద్దని నా ప్రెడిక్షన్. సో మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్.